దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. I greet you all in the name of our Jesus Christ, our Savior and Lord and our coming Messiah. దేవునికి స్తోత్రం. Thank you very much for sparing your precious time to watch this program in Shanti TV, our daily spiritual program called He Must Increase. ఆయన హెచ్చవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ ఉదయ కాలంలో మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని మరొక పర్యాయం మరి కాస్త దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామని ఆశతో కూర్చున్నట్టు దేవుని బిడ్డలను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కొంతమంది ఒక్క సింగిల్ ఐటెంతో సరిపెట్టుకుంటారు. ఒక దోశ సరిపోతుందండి. కొంతమంది అంటారు నో, ముందు ఇడ్లీ తర్వాత దోశ లేకపోతే ఇంకేదైనా. అలాగే ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ కోసం, ఎక్స్ట్రా పంచ్ కోసం, ఎక్స్ట్రా థ్రిల్ కోసం దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేయాలి ప్రతిరోజు. మన ఫ్యామిలీ లైఫ్స్లో, మన మినిస్ట్రీ లైఫ్లో, మన సోషల్ లైఫ్లో మనం ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనం ఎంజాయ్ చేయొచ్చు. వీ కెన్ ఎంజాయ్ ఎ లాట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. సమాజంలో కాదు, లోకంలో కాదు, లేకపోతే షాపింగ్ మాల్లో కాదు. సంపూర్ణమైన సంతోషము దేవుని సన్నిధిలో ఉంది. అట్టి సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యక్రమాలు నిర్విరామంగా సాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. నేను అనుకున్నాను కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఆపేద్దాం అనుకున్నాను, నా దగ్గర అంత నిధులు ఉండే అవకాశం లేదని. కానీ నిధులు ఉండడాన్ని బట్టి కాదు, నడిపింపును బట్టి, నిధులను ఆయనే అనుగ్రహించబడ్డాన్ని బట్టి ఈ కార్యక్రమం సాగింది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెహోవా ఈరే మన పోషకుడు. ఈ కార్యక్రమాలు ఇలా సాగుతున్నాయంటే దేవుని కృపను బట్టి సాగుతున్నాయి. ఇది శాటిలైట్ ఛానల్ ఏం కాదనో, లేకపోతే రకరకాల దేశాల్లో ప్రజలు చూడడం లేదని బాధపడడం లేదు. చూస్తున్న కొంతమందిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. వాక్య సంబంధమైనటువంటి బీజాలు కొన్ని హృదయాల్లో, మంచి నేలల్లాంటి హృదయాల్లో విత్తబడుతున్నాయి. అందును బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలు చూడండి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. స్తోత్రం. ప్రతిరోజు ప్రార్థించండి. అలాగా ఈ పరిచర్యకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకారులుగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మాదొక చిన్న మినిస్ట్రీ, ఇది ఒక పెద్ద మినిస్ట్రీగా మారాలని నేను కోరుకోవడం చాలు. ఇది ఎంతవరకు అభివృద్ధి అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతవరకు అభివృద్ధి అవుతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు అభివృద్ధి పరుస్తాడు అంతవరకే. దీని యొక్క అభివృద్ధి, సంస్థ యొక్క సహవాసం యొక్క ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధిని గురించి నేను ఆలోచించడం లేదు. దేవుని నామము, క్రీస్తు నామము ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలి, కొంతమంది ఆత్మీయంగా బలపరచబడాలి. ఇదే నా ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. సందేశాల్లోంచి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి సంప్రదించండి. మీ సాక్ష్యాలు ఉంటే చెప్పండి. ఒకవేళ రాబోయే రోజు మీ చేతనే వాటిని క్లుప్తంగా చెప్పించడానికి కూడా అవకాశం కలుగు చేస్తాను. ఇందులో సాక్ష్యాలు, సందేశాలు ఉండాలి, ప్రార్థనా మనవులు ఉండాలి, అన్నీ కలిసి ఉండాలి. స్తోత్రం. కార్యక్రమాన్ని, ఈ 29 minutes ప్రోగ్రామ్ని మీరు ఎంజాయ్ చేయాలి. ఇది బోర్ కొట్టడానికి వీల్లేదు. బోరు కొట్టించి వేరే ఛానల్ తిప్పడానికో, ఎంటర్టైన్మెంట్ ఛానల్లో, మూవీ ఛానల్లో, సీరియల్ ఛానల్లోకి వెళ్ళడానికి సాతానుడు మీకు శోధన కలిగిస్తాడు. వాడు సత్యాన్ని విననివ్వడు, అసత్యాన్ని మాత్రం బాగా చక్కగా విననిస్తాడు. సి రియల్ అంటున్నారు, కానీ అది సి రియల్ కాదు, అది రియల్ కానే కాదు, అది నటన, అది మోసం, అది వంచన. కానీ దాన్ని నమ్ముతాం.
కానీ సత్యాన్ని మాత్రం నమ్మం. యూట్యూబ్లో సందేశాలు విరివిగా ఉన్నాయి, రకరకాల డిబేట్లు అవి ఇవి ఉన్నాయి కనుక ప్రజలు వాటి మీద కూడా కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఉన్నారు. ఆ పాపులర్గా ఉన్నటువంటి ఒక 10 ప్రీచర్స్ని 1 2 3 అని వాళ్ళ సందేశాలు వింటూ మాబోటి కొత్త ప్రసంగికుల కొత్త సందేశకుల ప్రసంగాల వైపు మొగ్గు చూపకుండా ఉన్నారు ప్రజలు. అయినా దేవుని స్తోత్రం, కొంతమంది దేవుని మాటలు వింటున్నారు. నేనే కొత్త వ్యక్తినే కాదు, ప్రభు కృపను బట్టి 28 సంవత్సరాలుగా సేవలో కొనసాగుతున్న వ్యక్తిని. ఒకసారి గతాన్ని వెనక్కి తిరిగి చూస్తే 28 సంవత్సరాలు ఆయన నడిపించిన విధానం నా జ్ఞాపకం వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు నా జీవితంలో, మీ అందరి జీవితాల్లో కూడా ఆయన నమ్మదగిన. హీ సో ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీ లైఫ్స్, ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్స్. మన వ్యక్తిగతమైన జీవితాల్లో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడనే సంగతిని గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, 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 హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో స్టడీలోకి, ధ్యానంలోకి వెళ్దాం. నిన్నటి ఎపిసోడ్లో ఆగ్రహపడొద్దు, ఆవేశపడొద్దు, ఆలోచించండి అని, అంతేకాకుండా ఆవేశపడొద్దు, ఆత్మీయంగా సరిచేసుకోండి అని, ఆవేశపడొద్దు, ఆనందించండి అని మనం 3 విషయాలు ఆలోచించాం. సమయంలో యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. మన ధ్యానం నిమిత్తమై జాన్ 7th chapter 37th verse. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని నేడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. 38వ వచనం కూడా చదువుతున్నాను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39వ వచనం. తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గురించి, లేకపోతే ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రియాన్ సిమ్మన్స్ గారు తర్జుమా నుంచి నేను చదువుతున్నాను. టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. టైటిల్ ఇచ్చినారు, రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. దెన్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ ద ఫీస్ట్, దట్ ఈస్ ద లాస్ట్ డే. స్తోత్రం. Jesus stood and shouted out to the crowds, all you thirsty ones, come to me and drink. స్తోత్రం. 38వ వచనం కూడా, believe in me so that rivers of living water will burst out from within you, flowing from your innermost being, just like the scripture says. 39. Jesus was prophesying about the Holy Spirit that believers were being prepared to receive, but the Holy Spirit had not yet been poured out upon them because Jesus had not yet been unveiled in his full splendor. స్తోత్రం. 39వ వచనంలో రాయబడి, Jesus was prophesying about the Holy Spirit. స్తోత్రం. తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. హి వాస్ ప్రొఫెసయింగ్ అని బ్రియాన్ సిమ్మన్స్ గారు తర్జుమా చేశారు. నేను చదువుతున్నాను. పండగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, దాహం వేసినవాడు నా దగ్గరికి రావచ్చు, వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు. 38. లేఖనాలు చెప్పినట్లు నన్ను నమ్మిన వాని లోపల నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి అని అన్నాడు. 39వ వచనం. అంటే తనను నమ్మిన వాళ్లకు ముందుగా లభించబోయే ఆత్మను గురించి మాటలు చెప్పాడు. ఆయన మహిమపరచబడలేదు కనుక దేవుడు ఎంతవరకు ఆత్మను ఎవరికి ఇవ్వలేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న మాటలు, మన టైటిల్ ఆత్మ యొక్క అవసరత, పరిశుద్ధాత్మ యొక్క అవసరత. నీళ్ళ గురించి కాదు మాట్లాడింది. నీళ్ళు కావాలంటే వాళ్ళకి అవకాశం ఉంది. బెతస్తా కోనేటి దగ్గరికి వెళ్ళొచ్చు, సిలోయము కోనేటి దగ్గరికి వెళ్ళొచ్చు,
యోర్దాను నది దగ్గరికి వెళ్ళొచ్చు, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చు, అన్ని ఆప్షన్స్ ఉంటే నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. దాహం వేసిన వాడు నా దగ్గరికి రావచ్చు. యేసు ప్రభు ఆయన శిష్యులు వాటర్ సప్లై చేస్తున్నారా, లేకపోతే ఈ రోజుల్లో ఉన్నట్టు వాటర్ ప్లాంట్స్ ఏమన్నా వాళ్ళు కలిగి ఉన్నారా? కానే కాదు. వాటర్ బిజినెస్ చేస్తున్నారా? కానే కాదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనకు తెలుసు, దప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి. కొన్ని సంవత్సరాల క్రితం ప్రవక్త ద్వారా పిలుపునిచ్చిన దేవుడు తన కుమారుని ద్వారా అంత్యదినములో తన పుత్రుని ద్వారా పిలుపుని ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. నా దగ్గరికి రండి, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో నేను చెప్తానని కాదు, మీ దాహాన్ని తీర్చుకోండి. ఆత్మదాహము తీర్చబడాలంటే ఆత్మలో పరమాత్మ నింపబడాలి. ఆత్మ ఖాళీగా ఉంటే కాదు. స్తోత్రం. ఆత్మ నింపబడాలి. మానవుని ఆత్మ పరిశుద్ధాత్మ జలము చేత నింపబడాలి. వేసవి కాలంలో నీళ్లు తాగుతాం, ఎంత నీళ్లు తాగినా కానీ దాహం తీరదు. సన్నీళ్ళు తాగుతూనే ఉంటాం, కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటాం. ఎంత తాగినా కానీ దాహం తీరలేదండి అంటుంటాం. కానీ అటువంటి ఆ వేడి వాతావరణంలో ఉష్ణ పరిస్థితిలో సన్నీళ్ళు కాదంట, పెద్దలు చెప్పిన మాట వేడి నీళ్ళు తాగాలట. వేడి నీళ్ళు తాగితే దాహం కాస్త కంట్రోల్ అయినట్టుగా, నివారణ అయినట్టుగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనిషికి నీళ్లు కావాలి, భౌతికమైన నీళ్లు కావాలి, ఆత్మ సంబంధమైన నీళ్లు కావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన మాటే, అయ్యా నాకు ఆ నీళ్ళు ఇవ్వు అని ఆ సమరయ స్త్రీ అడిగింది. మనం గత దినాల్లో చెప్పుకున్నట్లుగా ఫోర్టీనా అని చెప్పబడినటువంటి ఆ సహోదరి యేసు ప్రభువుని అడిగింది, నేను ఇంత దూరం రాకుండానట్లు, ఇంత ఇబ్బంది పడకుండానట్లు, నేను మరలా తప్పికొనకుండానట్లు నాకు ఆ జీవజలాన్ని ఇవ్వు. ఆ జీవజలం బావిలో, ఈ యాకోబు బావిలో లేదని అర్థమైంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను గ్రహిస్తున్నాను. కాబట్టి నాకు ఐ వాంట్ దట్ వాటర్, ఐ వాంట్ లివింగ్ వాటర్, ఐ వాంట్ ద వాటర్ దట్ యూ ప్రామిస్డ్. నువ్వు వాగ్దానం చేసిన నీళ్లు నాకు ఇవ్వు. యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు, పండగ చివరి దినమున ఈ 5 రోజులు 6 రోజులు బాగా తిని తాగి ఎంజాయ్ చేశారు. అయినప్పటికీ దాహం తీరిందంటే దాహం తీరలేదు. ఇదేంటిది? తిన్నా తాగినా, ఎంత తాగినా దాహం తీరకపోవడం ఏంటి? వాళ్ళు ద్రాక్షారసం తాగి ఉంటారు, రకరకాల పండ్ల రసాలు తాగి ఉంటారు, నీళ్లు తాగి ఉంటారు, భౌతికమైన జలాలు ఎన్నో తాగారు, కానీ వాళ్ళ దాహం తీరలేదు. వాళ్ళకి దాహం ఉందని వాళ్ళు చెప్పుకోలేదు, కానీ వాళ్ళ దాహాన్ని యేసు ప్రభు పండగ యొక్క చివరి దినములో గుర్తుపెట్టాడు. పండగ మొదటి దినము నుంచి వాళ్ళ దాహం తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళ దాహం తీరలేదు. లోకపు జలాలు నీ దాహాన్ని తీర్చలేవు, వాక్యపు జలం మాత్రమే నీ దాహాన్ని తీర్చగలదు, పరిశుద్ధాత్మ జలము మాత్రమే నీ దాహాన్ని తీర్చగలదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేసు ఇంకా మహిమపరచబడలేదు, అనగా ఆయన సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోలేదు అని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అనగా పెంతెకోస్తు దినమున రాబోతున్నటువంటి కుమ్మరింపు, పరిశుద్ధాత్మ జలాల యొక్క ద గ్రేట్ అవుట్ పోరింగ్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ జలాల కుమ్మరింపు మనకు అక్కడ జరిగినట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. తర్వాత అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలోను, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలోను, ఇలా మనం వేరు చోట్ల ఇటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ ఆత్మ దేనికి, ఈ ఆత్మానుభవం దేనికి? ఆ పండగలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ఆత్మను విశ్వసించని సద్దూకయ్యులు కూడా అక్కడికి హాజరయ్యారు. అంతా బాగానే ఉంది, అందరి అవసరత ఒకటే. నువ్వు ఏ డినామినేషన్ అయినా కానీ, ఏ మత శాఖ అయినా కానీ, ఏ సంఘమైనా కానీ నీకు ఆత్మ అవసరమే.
పరలోక బలము నాకు ఆవశ్యకంబని ప్రభువా నీవే సెలవిచ్చావు అని భక్తుడు పాడుతున్నాడు. పరలోక బలం మనకు కావాలి. దట్ ఈస్ అవర్ నెసెసిటీ, దట్ ఈస్ అవర్ నీడ్. ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కాలములో ఉన్నాము అని బైబిల్ పండితులు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ యొక్క డిస్పెన్సేషన్లో, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో ఉన్నాము అని చెప్తున్నారు. బాగానే ఉంది. కానీ ఆ యుగంలో ఉన్నప్పుడు ఆయనను వెలుపల కాకుండా ఆయన లోపల కలిగినటువంటి అనుభవం, ఆయన చేత నిండుకున్న అనుభవం మనకుందా? ఆత్మ యొక్క అవసరత ఏంటి? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మీరు యెరూషలేమును విడిచిపెట్టక నా తండ్రి వల్ల వాగ్దానం చేసిన ఆత్మని, స్తోత్రం, నా తండ్రి వల్ల వాగ్దానం చేయబడినటువంటి నేను వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడిన ఖాళీ లేకపోతే అధికారం, ఆ అధికార పీఠాల యొక్క భర్తీ గురించి కాదు ఆయన మాట్లాడింది. వాళ్ళకి అధికారం గురించి, రాజ్యాధికారం గురించి మాట్లాడుకున్నారు వాళ్ళు. నో, దట్స్ రాంగ్. మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. ఈ సమాచారం తెలుసుకోవడం మీ పని కాదు, శక్తిని పొందుకోవడం మీ పని అని ప్రభువు చెప్పినట్టుగా వాళ్ళని పరోక్షంగా సున్నితంగా గద్దించినట్లుగా మనం అర్థం చేసుకోగలం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మ యొక్క అవసరత ఏంటి? వాట్ ఈస్ ద వై వీ నీడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే దాని గురించి ఒకటి, చాలా విషయాలు ఉన్నప్పటికీ 4 విషయాలతోనే మనం పరిమితం అవుతున్నాం. నంబర్ 1, 7వ అధ్యాయము 37వ వచనంలో మనం గమనిస్తే ఆత్మ సంబంధమైనటువంటి దాహం తీర్చుకోవడానికి యేసు దగ్గరికి రావాలి. యేసు ద్వారా నేను వెళ్తాను, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. కానీ పరిశుద్ధాత్మకు యేసుకు లింక్ ఉంది, పరిశుద్ధాత్మకు తండ్రికి లింక్ ఉంది, వీళ్ళ ముగ్గురికి లింక్ ఉంది. ఇక్కడ ఉన్న ఆయన, భూలోకంలో ఉన్న ఆయన, పరలోకంలో ఉన్న ఆయన చేత పంపబడిన ఆయన, ఈయన వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వెళ్ళి ఈయన పంపించమని చెప్తాడు. అప్పుడు ఆయన కిందకు వస్తాడు. అక్కడ తండ్రి పరిశుద్ధాత్ములు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చేసేటప్పటికి అక్కడ తండ్రి కుమారులు ఉంటున్నారు. నిత్యత్వంలో ముగ్గురు ఉన్నారు. యేసు నరావతారములో వారిద్దరూ పైన ఉన్నారు. యేసు ప్రభు నరావతారం ముగిసిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చాడు. ఇవన్నీ సింపుల్ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాం, మనం ఎరిగినట్టు విషయాలే. స్తోత్రం, 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 హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, టు క్వెంచ్ యువర్ స్పిరిచువల్ థర్స్ట్. నీ ఆత్మ దాహము తీరాలంటే ఆత్మానుభవం కావాలి. ఆత్మను కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్ముడు దిగిరా దిగిరా అని పాడడం వల్ల కాదు దేవుని ఆత్మ వచ్చేది. తనకు విధేయులైన వారి మీదకి ఆత్మను పంపిస్తానని అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూడగలం. తనకు విధేయులైన వారికి, డిజొబీడియంట్కి కాదు, ఒబీడియంట్గా ఉన్న వాళ్ళకి, సంపూర్ణ విధేయత ఎవరైతే చూపించుకుంటారో, సంపూర్ణ సమర్పణ ఎవరైతే చేస్తారో వారి మీదకి దేవుడు తన ఆత్మను పంపిస్తాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఆత్మదాహము తీర్చబడాలంటే నీ ఆత్మీయ మనుష్యాత్మ యొక్క దాహము తీర్చబడాలంటే డబ్బు ద్వారా కాదు, ఆచారాల ద్వారా కాదు, తినడం వల్ల కాదు, సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి సాంప్రదాయాల వలన కాదు, సత్యం వలన, అనగా వాక్యం వలన, అనగా పరిశుద్ధాత్మ వలన. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 43వ వచనం. 7వ అధ్యాయము 43వ వచనంలో రాయబడింది, కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. స్తోత్రం. అంతకుముందు రాయబడింది యోహాను సువార్త 7వ అధ్యాయంలో 12వ వచనం, మరియు జనసమూహంలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. యేసును గూర్చి గొప్ప సనుగులు పుట్టింది, యేసు గురించి గొప్ప భేదము పుట్టింది. స్తోత్రం. జనసమూహములో ఆయనను గూర్చి 43వ వచనం ఇక్కడేం రాయబడిందో చూద్దాం. స్తోత్రం. యేసును బట్టి అక్కడున్న ప్రజల్లో భేదాభిప్రాయం కలిగింది. యేసును బట్టి అక్కడున్న ప్రజల్లో భేదాభిప్రాయం కలిగిందంట. అందరూ కలిసి ఉన్నారు, పండక్కని అందరూ వచ్చారు. కానీ యేసు అనేటువంటి ఆ విషయాన్ని బట్టి, ఆ కాన్సెప్ట్ని బట్టి, యేసు అనేటువంటి ఆ వ్యక్తిని బట్టి వాళ్ళందరూ విడిపోయినట్టుగా అయిపోయారు. సో ద క్రౌడ్ వాస్ డివైడెడ్ ఓవర్ జీసస్. ద క్రౌడ్ వాస్ డివైడెడ్ ఓవర్ జీసస్. భేదాభిప్రాయాలు కలిగాయి.
కానీ పరిశుద్ధాత్మను బట్టి, అనగా యేసు విభజించేవాడని కాదు దాని అర్థం, యేసు కలహాలు పెట్టి విడదీసేవాడని కాదు దాని అర్థం. పరిశుద్ధాత్ముడు కలిపేవాడు. భేదాలు మనలో చాలా సిద్ధాంతపరమైనటువంటి భేదాలు ఉంటాయి. ఒకడు అది విశ్వసిస్తున్నారు, ఒకడు మరొకడు విశ్వసిస్తున్నాడు. ఒకడు స్వస్థత ఉందని, ఒకడు స్వస్థత లేదని, ఒకడు వరాలు ఉన్నాయని, ఒకడు వరాలు లేవని, ఒకడు పరిశుద్ధాత్మ ఉందని, ఇలా భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు మనలో ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు ఉండడం తప్పేం లేదు. మీలో యోగ్యుడైన వాడెవడో కనబడి నిమిత్తం భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు అన్నారు. భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ భేదాభిప్రాయాలను తొలగించి ఒక ఐక్యత తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడి లోకానికి పంపించాడు. టు బ్రింగ్ యూనిటీ ఆర్ హార్మనీ అమంగ్ ద బిలీవర్స్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం గమనిస్తే, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండాలి. దేంట్లో? పరిశుద్ధాత్మ కలిగించేటువంటి ఐక్యత, ఆయన యూనిటీ కలుగు చేస్తాడు. యేసు వలన ప్రజలకు కలిగిన అభ్యంతరాన్ని బట్టి కలిగిన భేదాభిప్రాయాన్ని తొలగించేసి ఐక్యపరచడానికి, స్తోత్రం, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అనగా యేసు పరిశుద్ధాత్ముడు ఇద్దరు వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు అనుకోడు. వాళ్ళు ఇంచుమించు సమానమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. విభజించు పాలించు అనే విధానం బ్రిటిష్ వాళ్ళ విధానం లాంటిదా యేసు విధానం? కానే కాదు. పౌలు కూడా ఒక చోటకి వెళ్ళి ఆత్మను గురించో లేదా పునరుత్థానాన్ని గురించి మాట్లాడినప్పుడు పరిసయ్యులు సద్దూకాయలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో డివిజన్ వచ్చేసింది. అపోస్తల కార్యం 23వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. రెండోది భేదాలు తొలగించడానికి. ఒకటి, ఆత్మదాహము తీర్చబడ్డానికి ఆత్మ అనుగ్రహించబడుతున్నాడు. రెండోది భేదాలు భేదాభిప్రాయాలు తొలగించడానికి. మూడో విషయము యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాట. 14వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలోను పరిశుద్ధాత్మను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన సమస్తమును మీకు బోధిస్తాడు. స్తోత్రం. హోలీ స్పిరిట్ వుడ్ టీచ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు అన్నీ బోధించలేదు. ఏమి అన్నీ బోధించలేదు అని అడిగితే, అన్నీ బోధించలేడా? ఆయనకు అంత విషయ పరిజ్ఞానం లేదా? కాదు, మీతో చెప్పాల్సిన సంగతులు అనేకం ఉన్నాయి కానీ మీరు సహించలేదని చెప్పాడు. కానీ పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభు స్వల్పంగా బోధిస్తే పరిశుద్ధాత్ముడు సమస్తమును బోధిస్తాడు. తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త అంటే పవిత్రాత్మ మీకు సహాయం చేయడానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. స్తోత్రం హల్లెలూయా. బోధించబడడానికి, ఆత్మలో బోధించబడడానికి మనకు ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. స్తోత్రం హల్లెలూయా. ఒకటి, ఆత్మదాహము తీర్చబడ్డానికి. రెండోది భేదాలు తొలగిపోవడానికి. మూడోది బోధించబడ్డానికి. నాలుగో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. అక్కడ రాయబడిన మాటలు, ఆయనను పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, మీరు శక్తిని పొందుకుంటారని కాదు, ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి, ఆదరణకర్త వచ్చి, వేరొక ఆదరణకర్త వచ్చి, ఈ లోకానికి వచ్చి, పెంతెకోస్తు దినాన్ని వచ్చి, పాపాన్ని గురించి, నువ్వు నేను చేసిన పాపం గురించి, రహస్య పాపం గురించి, బహిరంగ పాపం గురించి, మనసుతో చేసిన పాపం గురించి, మాటతో చేసిన పాపం గురించి, క్రియతో చేసిన పాపం గురించి, అంతేకాకుండా నీతిని గురించి, అనగా స్వనీతిని గురించి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని గురించి కాదు, పరలోకపు నీతిని, దైవికమైన నీతిని గూర్చి, అంతేకాకుండా తీర్పును గూర్చి. స్తోత్రం. రాబోయేటువంటి తీర్పు, వర్ణ సింహాసనం దగ్గర, బేమా సీట్ దగ్గర, దేవుని న్యాయపీఠం దగ్గర జరిగేటువంటి తీర్పును గురించి ఆయన కన్విన్స్ చేస్తాడు. స్తోత్రం.
కన్విన్స్ చేసినప్పుడు నువ్వు కన్ఫెస్ చేస్తావు. స్తోత్రం, హల్లెలూయా. చదువుతున్నాను యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోకి వెళ్దాం. ఓ మాట చదివేసుకొని మన సమయం అయిపోతుంది కనుక. And when he comes, he will expose sin and prove that the world is wrong about God's righteousness and his judgments. ఏటట? When he comes, he will expose sin. బహిర్గతం చేస్తాడు నీలో ఉన్న పాపాన్ని. And prove that world is wrong. లోకము తప్పు చేస్తుంది, లేకపోతే దురభిప్రాయం కలిగింది. దేని గురించి అంటే అబౌట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ జడ్జ్మెంట్స్. దేవుని యొక్క తీర్పుల గురించి, దేవుని యొక్క నీతి గురించి, ప్రజలకున్న దురభిప్రాయాల గురించి ఆయన తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకొన చేయడానికి పరిశుద్ధాత్ముడు, ఆత్మ యొక్క అవసరత దేనికో మనం ఆలోచిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి అందరం ఇక్కడ మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడైన మా దేవ, మా రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మాకు మీ ఆత్మ యొక్క అవసరత ఏమిటో మీరు మాకు తెలియజేశారు. మాలో ఉన్న భేదాభిప్రాయాలు తొలగడానికి, మేము బోధించబడ్డానికి, మేము ఒప్పించబడేటువంటి అనుభవంలోకి రావడానికి, మా ఆత్మదాహము తీరడానికి, మీ ఆత్మ అవసరమైనదని మీ మాటల ద్వారా మీరు మాకు తెలియజేసిన విధానం కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.